అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూలై 3 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. సంపద వస్తే వాడే ఫోను మార్చుకో, ఉండే ఇల్లు మార్చుకో, తిరిగే కారు మార్చుకో, అంతేకాని వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 3, 2025 గురువారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, శుక్లపక్షం. సూర్యోదయము 5:47 సూర్యాస్త సమయము 6:50 చంద్రోదయము 12:40 చంద్రాస్త సమయము 12:33. ఈ రోజున తిథి ఏమిటో చూద్దామండి. ఈరోజు తిథి అష్టమి. జూలై 2 ఉదయం 11:58 నుంచి జూలై 3 మధ్యాహ్నం 2:07 వరకు అష్టమి తిథి ఉంటుంది. తదుపరి నవమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రము హస్త. జూలై 2 ఉదయం 11:06 నుంచి జూలై 3 మధ్యాహ్నం 1:50 వరకు తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కన్యారాశి అండి. ఈరోజు జన్మించిన వారందరూ కన్యారాశి కిందకి వస్తారు. యోగం పరిగా. జూలై 2 సాయంత్రం 5:46 నుంచి జూలై 3 సాయంత్రం 6:35 వరకు తదుపరి శివ. కరణం భవ. జూలై 3 మధ్యాహ్నం 2:07 వరకు తదుపరి బాలవ. జూలై 4 రాత్రి 3:18 వరకు తదుపరి కౌలవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. వర్జ్యము రాత్రి 10:50 నుంచి రాత్రి 12:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:10 నుంచి ఉదయం 11:02 వరకు. మరలా మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:14 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 1:57 నుంచి మధ్యాహ్నం 3:35 వరకు. గుళిక కాలము ఉదయం 9:05 నుంచి ఉదయం 10:42 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:12 నుంచి ఉదయం 5:01 వరకు. అమృత కాలము ఉదయం 7:09 నుంచి ఉదయం 8:56 వరకు. గోధూలి ముహూర్తము రాత్రి 6:54 నుంచి రాత్రి 7:15 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:32 నుంచి మధ్యాహ్నం 3:24 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము నృసింహ ద్వాదశి అండి. వీక్షకులకు సరదాగా ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, వర్ధనుడు నందునుడు అనబడే సేవకులను స్కందునికి ఎవరిచ్చారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారు అని చెప్పి ఆశిస్తున్నానండి. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే ఈ రోజున దుర్గాష్టమి వ్రతం అండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే, గురుమూఢమి ఆషాఢమాసం కారణంగా పెద్ద శుభకార్యాలు లాంటివి చేసుకోవడానికి ముహూర్తాలైతే లేవు, కానీ రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవడానికి, నూతన వ్యాపార వాహన ప్రారంభ పనులు చేసుకోవడానికి, అద్దె ఇంట్లోకి మారడానికి, పెళ్లి చూపులకు, అన్నప్రాసన చేసుకోవడానికి, రోజువారీ పనులు, సాధారణ పనులు చేసుకోవడానికైతే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్య, వృశ్చిక, ధనస్సు, మీనరాశులండి. సో ఇదండి జూలై 3 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయములు, దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జము సమయాలను సమీకరణ చేసుకొని మీరు చేసుకునేటువంటి ఏర్పాటు చేసినటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉపయోగపడుతున్నట్లయితే
ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారు అని చెప్పి ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.